నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు నేను 'కల్కి' సినిమా చూడడానికి వెళ్ళాను. ఎప్పుడో మార్చ్‌లో ఒక మంచి సినిమా వచ్చింది. మంచి సినిమా అంటే ఎంటర్‌టైనర్ 'టిల్లు స్క్వేర్'. ఆ తర్వాత నిజంగా వెయిటింగ్ చేస్తున్నాను. ఒక మంచి సినిమా, ఒక 2 అవర్స్ స్టార్ మూవీ, ఒక 2, 3 అవర్స్ కూర్చొని ఎంజాయ్ చేసేలాగా. ఎ ఫ్యామిలీ ఆఫ్ 6 పీపుల్ వెళ్ళాం. సినిమా అంతా బాగుంది. అంతా బాగుందంటే సినిమాలో whatever is the presentation is good, graphics is good, scene to scene is good. కానీ సినిమాలో ఏదో మిస్ అయింది. ఇన్ఫాక్ట్ బోర్ కొట్టింది. ఎందుకు బోర్ కొట్టిందంటే మీ అందరికీ గుర్తుంటే 'కిక్' స్క్రీన్ ప్లే చూసి ఉండాల్సింది. హీరో ఉంటాడు, ఏమీ చేయడు. హీరోకి తెలియకుండా కథ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రభాస్ 'సాహో' సినిమాతో పాపాయన దెబ్బపడింది. రాధాకృష్ణ ఆయన ఎందుకు ఆ డైరెక్టర్కి ఇచ్చాడో తెలియలేదు. 3 ఆదిపురుష్, 4 సలార్ కొంతవరకు బాగానే ఉంది. అంటే దెర్ ఇస్ ప్రభాస్‌నెస్. ఇక్కడ అసలు ఏమీ లేదు. ప్రభాస్‌నెస్ లేదు. ప్రభాస్‌కి తెలియకుండా కథ జరిగిపోతూ ఉంటుంది. నేనే ఎక్కడో రాశాను. మా చిన్నప్పుడు ఈ కాంప్లెక్స్‌కెళ్ళటం అని ఇలాంటి అసైన్‌మెంట్ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చుంటే ఇట్లా ఇట్లా 2 నిమిషాల్లో ఎళ్ళొచ్చేసేవాడు. ఈ ఇండైరెక్ట్ గోల్ పెట్టి దానికేదో కాంప్లెక్స్‌కి వెళ్ళటానికి బోలెడన్ని కష్టాలు పెట్టి, దాన్ని అధిగమించినట్టు చూపించి ఉండుంటే వేరే సంగతి. ఏమీ చేయడు. Somehow we didn't it is intentional, then it is not ప్రభాస్ మూవీ. ఆ జైంట్ కట్టవుడికి పడవలసిన మూవీ కాదిది. సెకండ్ హాఫ్ నుంచి అంతా అశ్వత్థామ మూవీలాగా నడుస్తూ ఉంటుంది నాకైతే. చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు చెప్పకూడదు. మీరే చూడండి. కమల్ హాసన్ బ్రహ్మాస్త్రలాగా కంటిన్యూ అవ్వకపోతే ఒకటి, కంటిన్యూ అయితే మనం ఈ క్యారెక్టర్‌లన్నీ మళ్ళీ చూడొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ అదర్ పీపుల్‌కి నచ్చింది. నేను నలుగురు, ఐదుగురిని అడిగాను నా పక్క సీట్‌లో ఆయన్ని. వాళ్ళు కూడా బాగుంది కానండి అని మొదలుపెట్టారు. ఒక్క పెప్పి సాంగ్ ఉండాల్సింది. కనీసం దేర్ ఆర్ 1 ఆర్ 2 ఇన్సిడెంట్స్. ఇప్పుడు రాజమౌళి గారు 'నాటు నాటు నాటు' అక్కడ స్పేస్ తీసుకొని క్రియేట్ చేసి పెట్టాడు. వీళ్ళకి కూడా అట్లాంటి సిట్యుయేషన్ ఒకటుంది. ఆ పాటేమిటో, అదేమిటో కూడా తెలీదు. దెన్ ఈ అమ్మాయి 'దీపికా పడుకోనే' పలానా చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళొక పాట పాడతారు. కనీసం అక్కడన్నా ఒక పెప్పీ సాంగ్ అయితే ఉండవలసింది. ఆ మొదటి సాంగ్‌లో ఫస్ట్ టైటిల్స్‌లో వచ్చే సాంగ్ అయితే ఆ ప్రొనౌన్సియేషన్ ఎవరు పెట్టారో గానీ దారుణంగా ఉంటుంది. అంటే 'మాధవ'. ఓహ్ మై గాడ్! ఎందుకు చెక్ చేసుకోరో తెలీదు. ఇది మనం హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్ మన నాగేశ్వరని గారు ఇంటెన్షనల్‌గా అట్లాంటి డైలాగ్ డెలివరీని ఇచ్చారో లేకపోతే తెలీదు. ఈ సినిమా అంతటికి పెద్ద క్యారెక్టర్ ఎవడంటే శాశ్వత బెనర్జీనో ఎవడో ఉన్నాడు. అంటే థర్డ్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ విలన్స్. మనకదే 'యాస్మిన్' అని ట్రైలర్‌లో అంటూ ఉంటాడు వాడు. అంతకు తప్పించి లేదు. సారీ ప్రభాస్ ఫ్యాన్స్. మీరు జుట్టు పీక్కోవచ్చు. థ్యాంక్ యూ. బూతులు తిట్టుకోవచ్చు నన్ను. థ్యాంక్ యూ. ఈ సినిమా హిట్ అయితే మిరకిల్. హిట్ అవ్వకపోతే it completely goes why he was unable to either connect to at least one of the 3 worlds. ఆ డిస్టోపియన్ వరల్డ్‌కి ఇన్‌ఫాక్ట్ కనెక్ట్ చేయడం ఈజీ. ఈ క్యామియో క్యారెక్టర్స్ దానివల్ల సినిమా ఆడుతుందనుకుంటే ఐ డోంట్ నో.
నాకు వీఆర్ సర్ప్రైజ్డ్ ఇన్ అమెరికా థియేటర్లో, న్యూజెర్సీ థియేటర్లో రామగోపాల్ వర్మ రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాడికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారా? ఆఫ్ కోర్స్, ఐ డోంట్ నో. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ వాచ్ ఫర్ ది ఎఫర్ట్ దట్ దే హ్యావ్ పుట్ అండ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, కాకరకాయ తినేలాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళరండి, బాగుంటుంది. చేదు కూర తినడానికి వెళ్ళండి, బాగుంటుంది. బాయ్. థ్యాంక్ యూ.